నమస్తే. ఘంటారావానికి స్వాగతం. ఆనాడు బంధాల బాధ్యత ఈనాడు అందాల ఆధిక్యత. దీని అర్థం తెలుసుకుందామా? ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకప్పుడు బంధాలకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వ్యవసాయాధారిత కుటుంబంలో ఒకరు కంటే ఒకరిని మించి ఒకరు కృషి చేస్తూ ఆ బంధాలతో ఆ కుటుంబాన్ని అనుబంధాల లోగిలిగా, అనుబంధాల బొమ్మరిలుగా మార్చుకొని జీవించేవాళ్ళు. అందుకే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అనే రీతిలో ఆనాడు ఆ కుటుంబ జీవనం కొనసాగించింది. కానీ ఇప్పుడు క్రమక్రమంగా ఎప్పుడైతే పారిశ్రామికీకరణం, నగరీకరణం పెరుగుతూ వస్తున్నదో దాంతో బంధాల స్థానంలో అందాల ఆధిక్యత మనకు కనిపిస్తూ వస్తుంది. అందుకే ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఏ పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్లు, ఏ కార్యక్రమాల్లో కూడా అది శుభమైన కావచ్చు, అశుభ కార్యక్రమాలైన కూడా కావచ్చు, అందాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రోజులు మనకు కనిపిస్తున్నాయి. అందాల మేకప్లతో వచ్చిన వాళ్ళకే అగ్రస్థానాన్ని ఇస్తున్నటువంటి రోజులు మనం చూస్తున్నాం. నిజానికి పాదాల గోళ్ళ నుంచి మొదలుకొని శిరస్సు వెంట్రుకల దాకా, అంటే నఖశిఖ పర్యంతం ఈ ప్రతి అంగాన్ని, శరీరంలోని ప్రతి అంగాన్ని పార్శ్వంగా మలిచే అందాలను సుందరీకరణం చేసేటటువంటి వైనాన్ని ఈరోజు చూస్తున్నాం. కాబట్టి మనం రాను రాను బంధాల స్థానంలో అందాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామేమో అనిపిస్తుంది. ఇది నిజానికి మంచి పద్ధతి కాదు. మ్యాట్రిమోన్లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఈ మధ్యనే మీరు పత్రికల్లో కూడా చదివే ఉంటారు. ఒక మ్యాట్రిమోన్లో ఒక అమ్మాయిని చూసి నచ్చి వివాహం చేసుకున్న ఒక అబ్బాయి, ఆనక ఇద్దరు గోవాకు వెళ్ళినప్పుడు, విహారయాత్రకని వెళ్ళినప్పుడు ఆమెను అక్కడ మేకప్ లేకుండా అసలు రూపాన్ని చూసిన తర్వాత గగ్గోలు పడి పలాయనం చిత్తగించి చివరికి అది విడాకుల దాకా వచ్చిన వ్యవహారం ఈ మధ్యన మనం పత్రికల్లో చూసాం. కాబట్టి మనం మన సహజ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి అందం అనేది మన వ్యక్తిత్వంలో, మన ప్రవర్తనలో, మన గుణగణాల్లో ఉంటుందని తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.